ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉంటూ సుదీర్ఘ అనుభవము అని చెప్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ అనుభవాన్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ భవిష్యత్ తరాల యొక్క మంచికి కూడా ఏ రోజు ఆలోచన చేయడు. తన అజెండా ఒకటే పెట్టుకుంటాడు. ఊరూరున తిరుగుతూ ఉంటాడు. ఊరూరికి వెళ్ళి దుష్ప్రచారాలు చేయడమే తన అజెండాగా పెట్టుకుంటాడు. ఆయన మాట్లాడే అంశానికి దేనికి ఆధారాలు ఉండవు. తప్పుడు ప్రచారాలకే ప్రాధాన్యతనిస్తూ పదే పదే అదే అంశాలని చెప్పుతూ ఇన్నిసార్లు చెప్తున్నాను మీరు వినండి అని నమ్మించే విధంగా తను వ్యవహరిస్తుంటాడు. తన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అదే పందాను అవలంబిస్తున్నాడు. కానీ ఆయనలో ఏ మార్పు రాలేదు. భారతదేశంలోనే నేను గొప్ప సీనియర్ను, నాకన్నా సీనియర్లు లేరు అని చెప్పేటువంటి వ్యక్తి ఎందుకు వాస్తవాలకు దూరంగా ఉంటూ ఈ దుష్ప్రచారాలపైన ఎందుకింత ఆధారపడి తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పి ఆయనకు ఒకసారి ప్రశ్నించుకోవాలి. తన అంతరాత్మను ఒకసారి ఆయన ప్రశ్నించుకుంటే తెలుస్తుంది తను చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ తను చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు కానీ. ఒక లడ్డు అంశమే కాకుండా, వివేకానంద రెడ్డి గారి మరణ విషయంలోనే కాకుండా, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ విషయంలోనే కాకుండా, అప్పుల విషయాలలోనే కాకుండా, వ్యవసాయ విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాలలో కానీ ఏ విషయాలలో కూడా వాస్తవాలు అన్నది తను ఏ రోజు మాట్లాడాడు. ప్రతి పని అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తాడు. ఆ అవాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ ఇతరులపైన ఏ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే దానికే తన తొలి ప్రాధాన్యత. దాన్నే ఓటు రూపంలో మలుచుకోవాలని చూస్తూ ఉంటాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి నాయకుడు ఉండడం. ఈ రాష్ట్రానికి నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇన్నిసార్లు అవకాశాన్ని పొంది ప్రజలకు మేలు చేయాలి, పలానా అంశంలో నా పేరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అంశం నా ఆలోచన ప్రకారం జరిగింది అన్నటువంటిది ఏ ఒక్కటి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే అతని రాజకీయ చరిత్ర ఏ పార్టీదో ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నా. ఒక బాధ్యతమైనటువంటి స్థానంలో ఉంటూ ఆధారాలన్నీ తీసుకోకుండా, వాస్తవాలన్నీ తెలుసుకోకుండా గత సంవత్సరం తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ అందులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడాడు. ఈయన మాట్లాడే తరుణంలో గత వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా తగ్గించాలి, మత విశ్వాసాల మధ్యన ఏ రకంగా గొడవలు సృష్టించాలి, ఏ రకంగా మిగిలినటువంటి కమ్యూనిటీస్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం మొదలుపెట్టి పదే పదే మాట్లాడాడు. ఈ అంశం పైన నిష్పాక్షపాతంగా ఉండాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఇది చిన్న విషయం కాదు, దేవుడికి సంబంధించిన అంశము, ప్రజలకు సెంటిమెంట్కి సంబంధించిన అంశము, భగవంతుడికి సంబంధించినటువంటి అంశము అని చెప్పి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీ ద్వారా వెరిఫై చేసి అందులో ఎటువంటి జంతు కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత కూడా దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి, ఇంకోటి కలిసాయని మాట్లాడుతూ ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే అతనికి ఏ పార్టీ విశ్వాసం ఉంది దేవుడి పైన కానీ మతం పైన కానీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఏదైనా కూడా ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ బ్రాండెడ్గా తను ఓన్ చేసుకోవాలని చూస్తాడు. ఎందుకన్నట్టు నీ ఆలోచన ఒక రాజకీయ నాయకుడికి కులాలకు అతీతంగా ఉండాలి, మతాలకు అతీతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది. నీ మాటలకు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని లాస్ట్కు మండలి చైర్మన్ ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది ఏ కులము అని ప్రశ్నించేటువంటి స్థాయికి మీ పార్టీ చేరుకునింది అని అంటే ఇంతకన్నా దురదృష్టకరం ఉంటుందా? నీకే నా విశ్వాసాలు ఉండేది ఉన్నాయి అని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. డ్రామా. విశ్వాసాలు ఉన్నవాడు ఎవడు అలా ప్రవర్తించడు. మాకుండవా దేవుడి పైన భక్తి, మాకుండదా హిందుత్వం పైన ప్రేమ, మాకుండవా మిగతాటివన్నీ కూడా ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటాయి. ఎవరి విశ్వాసాలను గౌరవించుకోవాలి.
అంతేకాని రోడ్డును ఎక్కి గొడవలు సృష్టించడం కాదు మనిషి యొక్క నైజం. ఈ పద్ధతి నన్ను అవలంబించడం వల్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ చంద్రబాబు గారిని ఈయన సీనియారిటీ ఏంటి, ఇతను చేస్తున్న వ్యవహారం ఏంటి, ఎందుకు ఇతను మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు, రాజకీయ ఉనికి కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఎందుకు ఇలా వివరిస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఆ దేవదేవుడి పైన ఉన్నటువంటి నమ్మకంతో రెండు కొండలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాదు అని చెప్పి ఢిల్లీకి రాసి ఢిల్లీలో ఫారెస్ట్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని దాన్ని 7 కొండలుగా ఉండాలని చెప్పి నిర్ధారించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా మనం బయట పెట్టాం. అదే రకంగా 19 దేవాలయాలు ఏవైతే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో ఈ 19 దేవాలయాలకు సంబంధించి ఎక్కడ అన్యమత ప్రచారాలు జరగకూడదు, ఆ యొక్క దేవాలయ యొక్క పవిత్రత కాపాడాలని జీవో కూడా ఇస్తే ఇదే ఈ పెద్దపల్లి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల 2009లో గెలుపు కోసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు 7 కొండలను రద్దు చేస్తా, అన్యమత ప్రచారం ఏదైతే గుళ్ళకి ఇచ్చాడో అది రద్దు చేస్తా అని మాట్లాడేటి పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు ఇంకొక రకంగా మాట్లాడి అవతల వ్యక్తులపైన బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతకాలం ఇలాగా? ఎందుకు? మన రాజకీయం మన ప్రజలకు మేలు చేసి వాళ్ళ అభిమానాన్ని పొందినప్పుడు నాయకులం అవుతాం, ప్రజాదరణ పెరుగుతుంది. అలా కాకుండా ఇంకొక ట్రాక్లో తీసుకొని ఇంకొక లైన్ తీసుకొని ఇంకొక రకంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి నీ ప్రయత్నం నిజంగా దుర్మార్గం. అలాగే గౌరవనీయులైనటువంటి వివేకానంద రెడ్డి గారి విషయం పైన పదే మీటింగ్లలోకి వచ్చి ఈ ప్రాంతాలలో ఆయన బాబాయిని చంపాడు అని మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడమే కాకుండా నీ రాజకీయ లబ్ధి కోసం స్వయాన నేనే వివేకానంద రెడ్డిని చంపాను, ఈ రకంగా గుడ్డలతో నరికాను అని చెప్పినటువంటి వ్యక్తులను రాజకీయ లబ్ధి కోసం అప్రూవల్గా మార్చి వాళ్ళను దాదాగిరి చేసుకోమని చెప్పి బయటకు వదిలి చేయనటువంటి వాళ్ళను, ముసలి వాళ్ళను, పేదవాళ్ళను, దాని సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెట్టి హింసించావు. ఇంకా నీ పగ చల్లారలేదా? ఇదే నువ్వు చేయాల్సిన పని? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని మాట్లాడేవే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. నీ చేతిలో అధికారం ఉంది, నీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. దమ్ముంటే నువ్వు ఈరోజు వాస్తవాలు ఏమున్నాయో బయటపెట్టు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది మీరు ట్రాక్ చేస్తున్నారు, కావాల్సింది అలా చేస్తున్నారు అంటున్న మాటలు మాట్లాడినా కూడా ఇంకా దాన్ని పెంచుకుంటూ పోయి వైఎస్ఆర్సీపీ పైన బురజల్లేటువంటి కార్యక్రమం ఒకటే అజెండాగా పెట్టుకొని నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఆయనకున్నటువంటి ఒకటి మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కూడా ఆయన చెప్పుకోక ప్రజలకు గమనిస్తున్నాం, ప్రజలకు చేస్తున్నప్పుడు మనం చేసుకుంటూ పోవాలి, మన బాధ్యత అని భావించే వ్యక్తి ఆయన. దాన్ని ఆసరాగా తీసుకొని నీ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్తో చేసినట్టు మంచిని కూడా దుష్ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చి నీ ప్రవర్తన ఇంకా మారకుండా ఇంకా అదే లైన్స్ తీసుకొని మాట్లాడుతున్నావు. నీకు సిగ్గనిపించదా అలా చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు? ఆ కుటుంబం పైన అలాంటి ఆరోపణలు చేస్తున్నావే పదే. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మాటలు మాట్లాడతావు? వాస్తవాలు అందరికీ తెలిసాయి కదా, తెలిసినా కూడా ఇలాంటివే మాట్లాడుతూ ఉండడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాను. ఆయన చేసేటువంటి మాటలు ఎలా ఉంటాయో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు.